హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో కోడ్ డ్రామా థ్రిల్లర్స్ అయితే రీసెంట్ గా మంచి ఫేమ్ అయితే ఏర్పడింది. మరి అలాంటి కోడ్ డ్రామా థ్రిల్లర్స్ అది కూడా తెలుగులో దొరికేవి మంచి థ్రిల్లింగ్ ఇచ్చే మూవీస్ ఒకవేళ లిస్ట్ గనక చేయగలిగితే ఈ 8 సార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు కనుక మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి, మీకు ఫుల్ టైం పాస్. ఇక లేట్ చేయకుండా ఆ కోడ్ డ్రామాలోకి ఎంటర్ అయిపోదాం. కోడ్ డ్రామా థ్రిల్లర్స్ అనగానే మనకి ముందు గుర్తొచ్చేది ది కోర్ట్ అన్న మూవీ. ఒకవేళ నేను నెంబర్ 2 వరకు గనక ఆ మూవీ చెప్పకపోయినా మీరు నెంబర్ 1 ఆ మూవీ అయ్యి ఉంటుందని మీరు తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ మూవీని ఫస్ట్ చెప్పేస్తే ఇక ఆ ఇంపాక్ట్ మీ మీద ఉండదని రేటింగ్ తో సంబంధం లేక నెంబర్ 8 ప్లేస్ లో అయితే పెట్టా. అలా అని ఇది మిగిలిన మూవీస్ కన్నా తక్కువేం కాదు. రీసెంట్ గా వచ్చి మంచి ట్రెండింగ్ సెట్ చేసింది. అండ్ లేటెస్ట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో నాకు తెలిసి దాని తర్వాత ఏం లేదనుకుంటా. అండ్ సాంగ్స్ కూడా మనకి ఇప్పటికీ కూడా గుర్తుందంటే ఆ మూవీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని మనం గుర్తించవచ్చు. సరిగ్గా మూతి మీద మేసం కూడా మెలవని ఒక కుర్రాడు అసలు అది ప్రేమో ఏమో తెలియని ఏజ్ లో ప్రేమలో పడతాడు. అయితే వీళ్ళకి ఓకే అయితే సరిపోతుందా, పెద్దలు ఒప్పుకోవాలి కదా. అలాంటి నచ్చిన ఒక పెద్దోడు వీడిని ఏం చేశాడు, ఆ యంగ్స్టర్ గతి ఎలా మారింది, అసలు ఈ లవ్ స్టోరీకి ఈ పెద్దోడికి ఆ కోర్ట్ సీన్స్ కి ఏంటి సంబంధం, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే కోర్ట్ మూవీ అయితే తప్పకుండా చూడాలి. ప్రియదర్శి లీడ్ రోల్ లో తప్పకుండా ఇంప్రెస్ చేస్తాడు. ఒకవేళ గనక ఈ కోర్ట్ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ IMDb 7.9 రేటింగ్ అయితే ఇచ్చింది. అప్పుడప్పుడు కోర్టు బోన్ లో ఉన్న వాళ్ళ జీవితం మీద కాదు, ఆ కేసు ని వాదించే లాయర్స్ మీద కూడా కోర్ట్ డ్రామా థ్రిల్లర్ ని క్రియేట్ చేయాలంటే ఎలా ఉంటుందో ఈ వాసి మూవీ ద్వారా మనకు తెలుస్తుంది. అప్పుడే వాళ్ళ కెరీర్ ని మొదలుపెట్టిన ఎబిన్ అండ్ మాధవి ఏదో వాళ్ళ లైఫ్ ని నిలదొక్కుకోవడానికి ఏవేవో కేసెస్ ని ట్రై చేస్తూ ఉంటారు. అయితే అంత స్ట్రగ్లింగ్ ఫేస్ లో కూడా వాళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక కేస్ వాళ్ళ లైఫ్ ని ఎలా టర్న్ చేసింది. ఇద్దరు మంచి స్ట్రగ్లింగ్ అండ్ సిన్సియర్ లాయర్స్ అయినా ఆ కేస్ ని 2 పెర్స్పెక్టివ్ లో డైరెక్టర్ మనకి ఎలా చూపించాడు, నిజానికి ఎవరు నమ్మింది నిజం, ఎవరు దానికి కరెక్ట్ తీర్పునిచ్చారు, చివరికి వాళ్ళిద్దరిలో ఎవరు నెగ్గారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే వాసి మూవీని అయితే చూడాలి. టొవినో థామస్ అండ్ కీర్తి సురేష్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యారని చెప్పాలి. అసలు ఇద్దరిలో ఎవరు నిజానికి దగ్గరగా వెళ్లారో తెలియాలంటే ఈ మూవీని చూడాలి. ఈ మూవీ మీకు తెలుగు డబ్డ్ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లోనే కాదు యూట్యూబ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే చూసేయచ్చు. ఈ మూవీకి IMDb అయితే 6.4 రేటింగ్ అయితే ఇచ్చింది. ఆల్రెడీ ఒక కేసుని సెటిల్ చేసి దాని ఫైనల్ వెర్డిక్ట్ చెప్పి శిక్ష అనుభవిస్తున్న టైంలో ఆ కేసుని కెలికి తీసి ఇది కాదు నిజం ఇది అని వేలెత్తి చూపించే డేరింగ్ అండ్ డాషింగ్ లాయర్ శక్తి జ్యోతి ఆ సీరియల్ కిల్లర్ కేసుని ఎలా డీల్ చేసిందో తెలియాలంటే ఈ బంగారు తల్లి మూవీని అయితే చూడాలి. ఇదొక సీన్ మిస్టరీ ఫిలిం. అసలు ఆ సీరియల్ కిల్లర్ కేసులో అరెస్ట్ అయిన తను నిజంగానే అలాంటి సీన్స్ చేయగలిగిందా, లేకపోతే తన్ని కావాలని ఇరికించారా, ఇలాంటి విషయాలన్నీ ఈ లాయర్ ఎలా వెలికి తీసింది. ఇందుకీ ఫైనల్ జస్టిస్ పెండింగ్ ఉందా లేకపోతే ఆల్రెడీ ఇచ్చేసారా, ఇలాంటి విషయాలు మనకు తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాలి. యాక్చువల్లీ ఈ మూవీ కరోనా టైంలోనే రిలీజ్ అవ్వాలి, కానీ పాండమిక్ వల్ల చాలా ఇయర్స్ అలాగా స్కిప్ అవుతూ డైరెక్ట్ OTT లో రిలీజ్ అయిన మూవీస్ లో ఈ మూవీ కూడా ఉంది. ఈ మూవీకి మంచి నేమే కాకుండా జ్యోతిక గారికి ఆ ఇయర్ రిలీజ్ అయిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా నామినేట్ అయ్యారు. అంత మంచి ఫేమ్ తెచ్చిందంటే ఈ బంగారు తల్లి మూవీ ఏ విధంగా మిమ్మల్ని అలరిస్తుందో మీరే ఊహించొచ్చు. థ్రిల్లర్స్ అండ్ సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. క్లైమాక్స్ వరకు మంచి థ్రిల్లింగ్ ని మెయింటైన్ చేయడమే కాకుండా కొన్ని ట్విస్ట్లతో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఒకవేళ ప్రెజెంట్ ఈ మూవీని తెలుగులో చూడాలనుకుంటే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 6.7 రేటింగ్ అయితే ఇచ్చింది. ఒక కేసుని ఎప్పుడో సెటిల్ చేసి తీర్పు కూడా ఇచ్చేస్తారు. అయితే చాలా కేసెస్ లో నిజమే గెలిచిందా లేకపోతే అబద్ధం ఆ నిజాన్ని అంచేసిందా, అది ఆ దైవానికే తెలియాలి. అలాంటి ఒక కేసులో నేరం అనుభవిస్తున్న ముద్దాయి జీవితంలో ఏం జరిగిందని రామచంద్ర అనే ఒక లాయర్ ఆ కేసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అసలు తను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాడు, అసలు నిజంగా తీర్పు కరెక్ట్ గా వచ్చిందా లేదా, లేకపోతే ఇంకేదైనా హిడెన్ డీటెయిల్స్ దాగున్నాయా, ఇలాంటి విషయాలని రామచంద్ర ఎలా కెలికి తీశాడో మీకు తెలియాలంటే ఈ తిమ్మరసు మూవీ అయితే చూడాలి. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ తిమ్మరసు కన్నడ మూవీ బేర్బల్ ది ట్రయాలజీ అన్న మూవీ నుంచి రీమేక్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ ముందుగానే చూసేసా మంచి ఇంట్రెస్టింగ్ గానే కాకుండా కొన్ని ట్విస్ట్లతో క్లైమాక్స్ వరకు మంచి థ్రిల్లింగ్నెస్ అయితే గురి చేస్తుంది. ఒకవేళ గనక ఇప్పటి వరకు గనక ఈ మూవీని గానీ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. తిమ్మరసు మూవీలో లీడ్ రోల్ గా సత్యదేవ్ చింపి అవతల పడేశాడంతే. తప్పకుండా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ IMDb 7.1 రేటింగ్ అయితే ఇస్తుంది. అసలు జీతు జోసెఫ్ మూవీస్ అయితే తను టచ్ చేయని టైప్ ఆఫ్ థ్రిల్లరే లేదు. రెగ్యులర్ థ్రిల్లర్స్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటాయి తనవి. ఎవరు ఊహించని సరికొత్త కాన్సెప్ట్ తో మంచి థ్రిల్లింగ్నెస్ ని యాడ్ చేసి తప్పకుండా అలరించే మూవీ ఇది. కొన్నిసార్లు అందులో 1-2 మిస్ అవుతాయి గానీ మాక్సిమం అయితే 6 కొడతారు ఆయన. సో అలాంటి ఒక మూవీని
నీరు ఒక బ్లైండ్ గర్ల్ జస్టిస్ దొరికిందా లేదా అన్న కాన్సెప్ట్ మీద డిజైన్ చేశారు. అసలు తనకి ఏం జరిగింది, అసలు సారాకి ఏం జరిగింది, ఈ సారా ఎదుర్కొన్న ఆ ఆబ్స్టాకిల్స్ ని అడ్వకేట్ విజయ్ మోహన్ ఎలా డీల్ చేశాడు, చివరికి సారాకి జస్టిస్ దొరికించాడా లేదా, అసలు సారాకి లైఫ్ లో ఎదురైన ఇబ్బంది ఏంటి, దానికి కారణం ఎవరు, ఇలాంటి విషయాలన్నీ డీప్ ఇన్వెస్టిగేషన్ తో కో డ్రామా థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అందులో ఎవరు అవతల మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ఎలాంటి క్యారెక్టర్ నైనా పీక్స్ చేసి పడేసే సూపర్ స్టార్ అతను. అలాంటి అడ్వకేట్ విజయ్ మోహన్ సారాకి పీస్ఫుల్ లైఫ్ ని ఎలా అందించాడు, దానికోసం తను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే నీరు మూవీని అయితే చూడాలి. అసలు తనకి ఎదురైన అన్యాయాన్ని సారా బ్లైండ్ అయినా ఎలాంటి క్లూస్ ఇవ్వగలిగింది, దాని నుంచి విజయ్ మోహన్ ఎలా ఆట ముగించాడు, ఇలాంటి విషయాలన్నీ మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 7.5 రేటింగ్ అయితే ఇచ్చింది. మిగిలిన మూవీస్ ఏమో గానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా మంచి ఇంట్రెస్టింగ్ గా అయితే నాకు అనిపించింది. ఆ మూవీ పేరు ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. ఇప్పుడు వరకు కనుక ఈ మూవీని మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది ఒక రెగ్యులర్ కో డ్రామా ఫార్మాట్ లో అయితే ఉండదు. సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ కి మరికొత్త కోణంతో ఈ మూవీ మిమ్మల్ని తప్పకుండా అయితే అలరిస్తుంది. ఒక యంగ్ లాయర్, తనకి అసలు కేసెస్ ఏవి ఉండవు. అప్పుడే స్ట్రగ్లింగ్ ఫేస్ లో ఉన్న తనకి ఎటువంటి కేసెస్ అయితే రావు. అయితే అలాంటి స్ట్రగ్లింగ్ ఫేసెస్ ని అండ్ తన మదర్ ని కాపాడుకోవడానికి ముకుందన్ ఎలాంటి స్కెచ్లు అయితే వేశాడు, తన లాయర్ వృత్తిని అడ్డు పెట్టుకుని తన లైఫ్ ని ఎలా నిలదొక్కున్నాడు, ఇలాంటి విషయాలు మంచి ఇంట్రెస్టింగ్ గానే కాకుండా ఒక డార్క్ కామెడీ మేనర్ లో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ మూవీ చూసాక వినీత్ శ్రీనివాసన్ అయితే తప్పకుండా అందరికి గుర్తుండిపోతాడు. అలాంటి ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు ఈ మూవీతో. ఒక్కసారి మూవీ చూడడం స్టార్ట్ చేస్తే ఈ మూవీని అస్సలు మిస్ చేయకుండా క్లైమాక్స్ వరకు ఫినిష్ చేసి పడేస్తారు. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మూవీ. రెగ్యులర్ కో డ్రామా థ్రిల్లర్స్ ని చూసిన వాళ్ళు ఈ మూవీని ఒక్కసారి టచ్ చేయండి, మీకు నచ్చడం అయితే పక్కా. ఈ మూవీ మీకు జియో ప్లస్ హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ IMDb మూవీకి 7.9 రేటింగ్ అయితే ఇచ్చింది. గార్గి ఒక స్కూల్ టీచర్. ప్రశాంతంగా తన లైఫ్ ఏదో తను బతుకుతూ ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీతో, తను చేస్తున్న చిన్న జాబ్ తో ఏదో జీవితం అలా నెట్టుకొస్తున్న టైంలో తన లైఫ్ లో ఒక సడన్ ట్విస్ట్. తనకి ఎంతో ఇష్టమైన తన నాన్న సడన్ గా అరెస్ట్ కి గురి అవుతాడు. అసలు తను ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు ఏం కేసు నమోదైంది, అది ఎవరు పెట్టారు, ఇలాంటి విషయాలన్నీ గార్గి తెలుసుకోవడానికి ట్రై చేస్తే కొన్ని నమ్మలేని నిజాలైతే బయటకు వస్తాయి. దాన్ని చూసి షాక్ అయిన గార్గి ఆ కేసు నుంచి తన నాన్ని ఎలాగైనా బయటపడేయాలని తను చేసే ప్రయత్నమే ఈ గార్గి మూవీ. అసలు గార్గి నాన్న అలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఇరుక్కున్నాడు, గార్గి ఎలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళ నాన్నని బయటకు తీసుకురావడానికి, ఫైనల్ గా తను అనుకున్నది సాధించిందా లేదా, తనకి ఏ లాయర్ హెల్ప్ చేశాడు, చాలా క్లిష్టమైన ఈ కేసు నుంచి గార్గి తన నాన్ని కాపాడుకోగలిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ గార్గి మూవీని అయితే చూడాలి. సాయి పల్లవి లీడ్ రోల్ లో చెప్పవసరం లేదు కదా, కుమ్మేస్తుంది తను. సో ఒకవేళ గనక ఇప్పటి వరకు గనక ఈ మూవీని గానీ మిస్ అయ్యి ఉంటే మీరు వెంటనే చూసేయండి. ఈ మూవీ మీకు సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 8.1 రేటింగ్ అయితే ఇస్తుంది. 1993లో తమిళనాడులో ఉన్న కడలూర్ అన్న డిస్ట్రిక్ట్ లో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తీసిన మూవీ జై భీమ్. ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన సింగేనియన్ రాజకన్ను అన్న ఒక కపుల్ మీద ఎలాంటి అభియోగాలు మోపబడ్డాయి, అసలు వాళ్ళ మీద వేసిన కేసు ఏంటి, అసలు ఆ కేసులో వాళ్ళు ఎలా ఇరుక్కున్నారు, సడన్ గా తన భర్త కనిపించకపోగానే తన వైఫ్ తన భర్త కోసం చేసే ప్రయత్నమే జై భీమ్. ఈ మూవీలో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే డిస్కస్ చేశారు. ప్రతి ఒక్కరిని హార్ట్ టచ్ చేసే మూవీ ఈ జై భీమ్. ఒకవైపు థ్రిల్లర్ గా ఉంటూనే మరోవైపు సోషల్ ఇష్యూస్ నైతే టచ్ చేసుకుంటూ దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చే మూవీ జై భీమ్. లీడ్ రోల్ లో సూర్య కుమ్మేశాడంతే. కో డ్రామా థ్రిల్లర్స్ లో తప్పకుండా నిలిచిపోయే మూవీ ఇది. నిజంగా ఈ మూవీలో జై భీమ్ ని చూస్తే అంబేద్కరే గుర్తొస్తారు నాకైతే. బలుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎలా ముందుండి నిలబడ్డారో అలానే ఈ జై భీమ్ కూడా అలానే అంబేద్కర్ గారు జస్టిస్ కే చంద్రు అన్న అవతారంలో ఈ ట్రైబల్ వాళ్ళకి ఎలా ముందుండి నిలబడ్డారో చివరికి జస్టిస్ ని ఎలా ఇప్పించారో తెలియాలంటే ఈ జై భీమ్ మూవీని అయితే తప్పకుండా చూడాలి. ఈ ఫైనల్ గా ఈ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ IMDb ఈ మూవీకి 8.6 రేటింగ్ అయితే ఇచ్చింది. మరి సూర్య అన్న అంటే మామూలుగా ఉండదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.